మంచి మాటలు నేర్చుకున్నాను. చాలా ఉపయోగమైంది. చాలా అడ్జస్ట్ అండ్ ఓపెన్ మైండెడ్గా ఎలా ఉండాలో నేర్చుకున్నాను. నా టార్గెట్ వచ్చి 200+ చేయడం. ఫౌండేషన్లో మంచి ఎలా జరుగుతుంది అంటే ఏం చేస్తున్నారు అనేసి గొప్పగా తెలుసుకున్నాను. తర్వాత నేను ముందు ఎలా ఉన్నాను ఇప్పుడు ఎలా ఉన్నాను అనేసి కొంచెం చేంజ్ అనేది తెలుసుకున్నాను. సో నా టార్గెట్ వచ్చి 20+. ఎట్లా చెప్పాలి ఏంది అని అంటే వాళ్ళ భవిష్యత్తు గురించి మనము చెప్పే విధానం బట్టి నేను నేర్చుకున్నాను. నేను ఇక్కడికి వచ్చి నా టార్గెట్ వచ్చి 20. పిల్లలను ఆడపిల్లని ఎలా భద్రపరుచుకోవాలి ఏంటి అని చెప్పేసి నేను నేರ್చుకున్నాను. నా ಟಾರ್ಗೆಟ್ వచ్చి 200+. ಸೊ ಇದರಲ್ಲಿ ಸಾಕಷ್ಟು ವಿಚಾರಗಳನ್ನ ತಿಳ್ಕೊಂಡಿದ್ದೀನಿ. ಈ ವಿಚಾರನ ಸಮುದಾಯದಲ್ಲಿ ಹೋಗಿ ಹಾಗೂ ಮಕ್ಕಳಿಗೆ ಮುಖ್ಯವಾಗಿ ತಿಳಿಸಬೇಕು ಅನ್ನೋದು ನನ್ನ ಮುಖ್ಯ ಗುರಿಯಾಗಿದೆ. ಇದರಲ್ಲಿ ಸುಮಾರು 100 ಗ್ರೂಪ್ಗಳನ್ನ ತಲುಪಬೇಕು ಅನ್ನೋದು ನನ್ನ ಆಸೆ. మొత్తం 10 అంశాల మీద మేము ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. వాళ్ళని ఈ 10 అంశాల ద్వారా మోటివేట్ చేసి భవిష్యత్తులో వాళ్ళు ఎలాంటి ఆపదలకు గురి కాకుండా వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకునే విధంగా మేము మొత్తం వచ్చేసి 80 groups వరకు టార్గెట్ అనుకున్నాము. I learned so many things that what I can do for the society and for the future of girls, and my target is to 100+. నేర్చుకున్నాను. నా టార్గెట్ వచ్చేసి 50. క్రమశిక్షణ అంటే ఏంటి, మనం ఎలా అండర్స్టాండింగ్లో సొసైటీ పట్ల అనే విధంగా నేను తెలుసుకున్నాను. భవిత అంటే భవిష్యత్తు. ఆడపిల్లలకు భవిష్యత్తులో ఇప్పటి నుంచి రక్షణ అనేది కల్పిస్తే భవిష్యత్తులో వాళ్ళు ఎదుర్కొనే ఇబ్బందుల నుంచి వాళ్ళని రక్షణ పొందడమే కాకుండా ఎన్నో విషయాలు సమాజం పట్ల వాళ్ళకి విజ్ఞానాన్ని పెంపొందించాలని ఆ విషయాన్ని తెలియజేయడమే ఈ అభియా భవిత ఉద్దేశం. దీని రోజు ఎన్నో lakhs మంది విద్యార్థులను ఈ విషయాన్ని చేరదేయాలని మేము సంకల్పించాము. సభ్యులతో అందరితో కలిసి మేము చాలా చక్కగా చర్చించుకున్నాం. అనేక విషయాలు మహిళల పట్ల, బాలికల పట్ల, చిన్నపిల్లల పట్ల జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు అయితేనేమి, సోషల్ మోటివేషన్ అనేది ఇక్కడ క్రమశిక్షణతో కూడి ముందు మేము నేర్చుకుని తర్వాత సమాజానికి నేర్పించడానికి సిద్ధమవుతున్నాం. టార్గెట్ పార్టీ భవిత కార్యక్రమం ద్వారా నేను ప్రతి సబ్జెక్టుకు తర్వాత ఓవరాల్గా ఫీడ్బ్యాక్ తీసుకోవడం నాకు చాలా నచ్చింది. ఆ రకంగా తీసుకోవడంలో మాలో ఒక స్పిరిట్ అనేది కూడా ధైర్యంగా ఉండడం కలిగింది. ప్రతి స్కూల్లో కూడా అమ్మాయిలందరికీ వివరిస్తాను. టార్గెట్ వచ్చేసి 200. ఎలా ట్రైనింగ్ ఇవ్వాలి, ఎలా వాళ్ళకి మంచి విషయాలు చెప్పాలి, ఎలా వాళ్ళని ఇన్స్పైర్ చేయాలి, ఎలా మోటివేట్ చేయాలి, ఎలా వాళ్ళకి షార్ట్ టర్మ్ స్టోరీస్ తోటి, ఎగ్జాంపుల్స్ తోటి వాళ్ళు క్లియర్ కట్గా చెప్పాలి అనే విషయాలను క్లియర్గా తెలుసుకున్నాము. నాకు ఇచ్చిన టార్గెట్ కడప నుండి 200. డిసిప్లిన్, రెస్పాన్సిబిలిటీ, పంక్చువాలిటీ, దీంతో పాటు గర్ల్స్ సేఫ్టీ గురించి ఎక్కువగా మేము అవగాహన తెచ్చుకున్నాము. This is third training session. With this, we could have empowered around 100 volunteers, soul DS of Abhaya, to make Abhaya Bhavita a living movement in the country. Consolidated target is around 5 lakhs children and 50,000 teachers, and before December 2025. Thanks to wonderful human beings who stood by the cause of Abhaya Bhavita. We are very sure this is going to be creating a Guinness Book Record. And we all join our hands, heads and hearts for the cause of Abhaya Bhavita. Jai Bolo Bharat Mata Ki! Jai!